హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా ఛానల్. అండ్ నిన్న అందరికి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ అయిపోయింది. అండ్ గ్రాండ్ ఫినాలే జరిగింది. అందరూ చాలామంది ఊహించారు శివాజీ గెలుస్తారు అని చెప్పేసి, కొందరేమో అమర్ గెలుస్తారని ఊహించారు. షాకింగ్గా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలవడం జరిగింది. కామన్ మ్యాన్ ఓకే, కామన్ మ్యాన్ అంటున్నారు. ఓకే, ఆయన గెలవడం జరిగింది. సో దీని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. ఆయన విన్నింగ్ ట్రోఫీ తీసుకున్న వీడియో కిందకి వెళ్తే ఎవరన్నా కామెంట్స్ చూస్తే పల్లవి ప్రశాంత్ని చాలా దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అండ్ అమరే విన్ అవ్వాలని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ టాపిక్ మీద ఇప్పుడు మేము డిబేట్ చేయబోతున్నాను. అండ్ బ్రో యోగి ఉన్నారు, యాంకర్ యోగి, ఆయనతో నేను డిబేట్ చేయబోతున్నాను. అండ్ బ్రో, ఏంటి పల్లవి ప్రశాంత్కే కప్పు రావాలని అనుకున్నావా? డెఫినెట్గా ఎవరు ఇన్నన్నా రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ఒక 3-4 వీక్స్ నుంచి ముందు నుంచి అది ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా ఆయన ఈజ్ ఎలిజిబుల్. కామన్ మ్యాన్ అనేది ఆ బిగ్ బాస్కి ఏదైతే షో ఉంది ఎలిజిబుల్. ఆబ్వియస్లీ ఏ కోణంలో తీసుకున్నా ఆయన ఇప్పటివరకు ఆడిన గేమ్స్ కేని, ఆయన ప్రజెన్స్ కేని, ఆయన వచ్చే విధానం కేని, దట్స్ వాట్ రైట్. గేమ్ అనేది అలాంటిది అనమాట. ఒక కరెక్ట్ పర్సన్కి సో అది రావడం అనేది ఇంపార్టెంట్. అదే దట్స్ వాట్ రైట్. ఏమో నాకెందుకో అమర్కి ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అమర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అమర్. ఎలా అంటారా, ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిన తర్వాత ఆయన చేసే కామెడీ, ఆయన చేసే అగ్రెసివ్నెస్ కానీ, ఆయన ఉన్న ఎనర్జీ కానీ పల్లవి ప్రశాంత్ లేదనిపించింది. అమర్ తోపులా ఆడాడు అనిపించింది. పల్లవి ప్రశాంత్ నిజాయితీ అని గేమ్ ఆడాడు, అమరు ఫేక్ గేమ్స్ ఆడాడు. ఎక్కడ ఫేక్? ఇప్పుడు ఒక గెలుపు ఓటమి అనేది ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ పర్సన్కి రావాలి. అమర్ ఏంటంటే ఎక్కడున్న ఇది సపోర్ట్ తీసుకుని ఎవడో ఎక్కువ తక్కువ అని భేదాలు చూసినప్పుడే ఓడిపోయాడు అమర్. అప్పుడే, ఇప్పుడు కాదు ఓడిపోయింది. ఎప్పుడైతే ఒక పర్సన్ని ఒక కామన్ సెలబ్రిటీ ఏంటి, సెలబ్రిటీగా రావాలా? ఎప్పుడు సెలబ్రిటీకి వెళ్ళాలి? ఒక పర్సన్ని ఎక్కువ తక్కువ చూసినప్పుడు, ఆయన భేద చూపించినప్పుడే, ఆయన ఆడిన ఫేక్ గేమ్లకి అప్పుడే అమర్ వాడిపోయాడు. ఇక మళ్ళీ ఇప్పుడు అమర్ గెలవాలి, ఎంత పిచ్చి లేదు, అమర్ ఫ్యాన్స్ తప్ప చేసేది ఇంకేం లేదు. ఇది లేదు, అమర్ ఫ్యాన్స్ అనే కాదు, ఈవెన్ చూసే ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఇదే అనుకున్నాడు. అయితే అమర్ అవ్వాలి, లేకపోతే శివాజీ అవ్వాలేదమ్మా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కేవలం రైతు బిడ్డ అనే ఒక సింపతి తప్పితే ఇంకేముంది అర్హత అన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఓకే, అసలు ప్రతిదానికి ఆయన సింపతి గెయినింగ్, నేను రైతు బిడ్డ అండి, ఏడుపు మొఖం అన్నట్టు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్సే, ప్రతి వాళ్ళు ఇప్పుడు లేనిది యాక్ట్ చేసిన వాళ్ళకి అక్కడ. సో పల్లవి ప్రశాంత్ కూడా ఆయన రోల్, ఆయన రావడానికి ఆ పొజిషన్ వరకు మేబీ చేసి ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు నువ్వు అన్నావుగా ఏం అర్హత ఉందని. ఏ అర్హత కావాలి అసలు రావడానికి, ఫస్ట్ ప్రైజ్ రావడానికి, గెలవడానికి ఏం అర్హత కావాలి? నువ్వు గేమ్ బిగ్ బాస్లో ప్రాపర్గా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఒక ఆడియన్స్ని టీఆర్పీ అవ్వచ్చు, ఆడియన్స్ అవ్వచ్చు, అండ్ ప్రాపర్గా గేమ్స్ ఆడాలి. దట్స్ వాట్ రైట్. ఈ డిడ్ దట్ వన్. అమర్ ఫేక్ గేమ్స్ ఆడాడు. ఇప్పుడు ఎంత ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఎంత, ఇప్పుడు అందరూ కూడా ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ అమర్ అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఫేక్ గేమ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇప్పుడు ఒకటి, అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు అనుకుంటే రన్నర్ అప్ గా ఎలా మిగులుతారు? ఆబ్వియస్లీ నువ్వు కంపేర్ టు ప్రశాంత్ కంపేర్ చేస్తే అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రశాంత్ అమర్ ఆడినట్లుగా ప్రశాంత్ ఆడా గేమ్ అన్నది పాయింట్. ఇప్పుడు ఇంకొకటి, ఎవరు డబ్బులు తీసుకొని పోవడం కరెక్టా లేకపోతే తప్పంట? కరెక్టే. ఎందుకని కరెక్ట్ అంటే ఆయన, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనా విన్నర్ కానీ రన్నర్ అవుతారని ఆలోచన కానీ, ఆ క్యాపబిలిటీ, ఆ నమ్మకం ఆయన మీద లేనప్పుడు ఆబ్వియస్లీ వచ్చిన ఆపర్చునిటీతో బెటరేగా. ఆయనకు ఆ నమ్మకం లేదు విన్నర్ అవుతానండి. ఇప్పుడు ఇంత పల్లవి ప్రశాంత్ గేని అమర్ గేని వచ్చిన క్రేజ్, అమర్కి నెగిటివ్ క్రేజ్, పల్లవి ప్రశాంత్ పాజిటివ్ క్రేజ్. ఇప్పుడు ఈ రెండింటి క్రేజ్ మధ్య ఆయనకి అంత విన్నర్ అవుతాననే ఆలోచన లేదు కాబట్టి వచ్చిన దాంట్లో సర్దుకుందాం అని చెప్పి సర్దుకుని నిలిపాడు. రైట్, ఆబ్వియస్లీ రైటే.
ఒకవేళ ఉండుంటే ఆయన ఏమన్నా విన్ అయ్యే అవకాశం ఉండేదా? అంటే ఇక్కడ ఉండుంటే అయితోడ ఆవిడ అనేది ఉంది, బట్ అక్కడ ఆల్రెడీ వస్తుంది కదా, నీ సూట్ కేసు వస్తుంది. అరే దొరికిన సూట్ కేసు వదిలేసి మళ్ళీ ఎప్పుడు రేపు మళ్ళీ నువ్వు పడిగెత్తి నువ్వు పడిపోతానో లేదని తెలియనప్పుడు ఇంకెందుకు దొరికింది పట్టుకుని అలవాయి నువ్వు. ఇప్పుడు శివాజీ ఎందుకు కాలేకపోయారు? శివాజీ గారు ఎందుకు కాలేకపోయారు అసలు విన్నరు? బేసికలీ నేను కొద్ది రోజులు బిగ్ బాస్ ఫాలో అయినప్పుడు అండ్ ఈవెన్ లాస్ట్ ఎండింగ్లో కూడా నేను చాలా వీక్స్ ఫాలో అయ్యాను, చాలా డేస్ చూస్తూ ఉన్నాను. అప్పుడు కూడా నాకు అనిపించింది ఈసారి ఖచ్చితంగా శివాజీ విన్నర్ అవుతాడు. శివాజీ ఎందుకు విన్నర్ కాలేకపోయాడు? శివాజీ విన్నర్ కాలేదంటే బేసికల్గా నాకు కూడా శివాజీ అవుతాడని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నా డౌట్ వచ్చింది. బట్ పల్లవి ప్రశాంత్ని చేస్తానని చెప్పి నాకు ఎందుకు ఎక్కడో గట్టి నమ్మకం ఉంది. ఎందుకు తెలుసా, ఈరోజు బిగ్ బాస్ విన్నర్ శివాజీ అంటే మన ఇద్దరు అంత మాట్లాడుకోం, జనాలు మాట్లాడుకోడు. అరే కామన్ మ్యాను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే ఎక్కడైతే బిగ్ బాస్ షోలు మన దేశంలో జరుగుతున్నాయో ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక న్యూస్, ఒక టాపిక్ ఉండిద్ది, ఒక కమర్షియల్ యాక్టివిటీ ఉంది అందులో. ఓకే, ఇప్పుడు కామనే కదా, ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ విన్నర్ అవుతున్నారు, కామన్. అది పెద్ద న్యూస్ ఏముంది? ఒక కామన్ మ్యాను, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్, కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అంటే అది న్యూస్, రైట్? రేపు అన్ని పేపర్లో వచ్చింది, అన్ని ఇండస్ట్రీస్ కూడా అది పాగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ నుంచి కూడా క్రేజ్ పెరిగిద్ది, జనాలు కూడా ప్రతి కామన్ మ్యాన్ ప్రతి వాడు కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్కి వెళ్ళి ద క్రేజ్ పెంచారన్నమాట. సో ఆ కమర్షియల్ యాంగిల్లో చూసుకుంటే మేబీ శివాజీ కన్నా ప్రశాంత్కి అక్కడ ఎక్కువ ప్లస్ ఉంది. బేసికలీ కమర్షియల్ యాంగిల్లో ఆబ్వియస్లీ వాళ్ళు పెట్టేది అంతా కమర్షియల్ ఆబ్వియస్గా చూసినప్పుడు శివాజీ కన్నా పల్లవి ప్రశాంత్ చేస్తేనే ఎక్కువ వాళ్ళకి రేటింగ్. సో ఇక్కడ రేటింగ్ పరంగానే పల్లవి ప్రశాంత్ గెలిచాడంట శివాజీ మీద ఓటింగ్ పరంగా కాదైతే ఆబ్వియస్లీ ఓటింగ్ ఉందబ్బా. ఇప్పుడు శివాజీనే నార్మల్ క్యాండిడేట్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక విలన్ ఒక హీరో. ఆబ్వియస్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎంత మంచివాడైనా మనం ఇక్కడేంటి ఒక హీరోకి విలన్ కి మధ్య జరిగే పోటీలో ఆబ్వియస్లీ నువ్వు హీరోకి సపోర్ట్ చేస్తారు, ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడైతే ఆయన అంతా దిగజాచినట్టుకు అందరూ మాట్లాడడం చేయడం కార్నర్ చేయడం చూసి అందరూ ఎమోషనల్ అయ్యి కనెక్ట్ అయ్యి ఓట్లు వేశారు. ఆబ్వియస్లీ ఓటింగ్ ఉండే ఉండిద్ది. ఒకవేళ ఆ ఓటింగ్ కాదు వాళ్ళు డెసిషన్ తీసుకున్నానన్నా ఓకే, కమర్షియల్ ఎక్స్పర్ట్ లో కూడా పల్లవి ప్రశాంత్ ఈస్ హీరో నవ్వు అయిపోయింది. శివాజీ బిగ్ బాస్ ఏంటంటే వారం రోజులు, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అనేది సంవత్సరం కాదు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అనేది ఆయన కెరీర్కి ఎంత కొంచెం లెంత్ ఉండిద్ది, బట్ న్యూస్ అనేది ఈ వారం రోజులు కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని నువ్వు వారం అంటున్నావు చూసావా, సంవత్సరం అంటున్నావు చూసావా. ఎస్, వారం అయితే శివాజీ ఉండేది, సంవత్సరం ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే ప్రతి ఎపిసోడ్కి గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్కి. ఓకే, ఇంతకుముందు కామన్ మ్యాన్ అయ్యాడుగా, ఇంతకుముందు కామన్ మ్యాన్ నెక్స్ట్ టైం అనుకుంటావు నువ్వు. అదే నువ్వు శివాజీ అయితే అనుకుంటావా? మర్చిపోతావు అసలు ఆ ఎపిసోడ్లు, ఆ గోల్ ఆ రచ్చ చూసేవాడికి ఈ గోల్ ఈ రచ్చం తెలిపోయింది. సో అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ని గెలిపిస్తే బిగ్ బాస్ వాళ్ళకి బెనిఫిట్ గా ఆబ్వియస్లీ కమర్షియల్ గా సక్సెస్ అనేది ఉండిద్ది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నా. బట్ ఓట్స్ కూడా డెఫినెట్ గా పల్లవి ప్రశాంత్కే ఎక్కువ వస్తాయి, అందులో డౌట్ లేదు. కమర్షియల్ ఎక్స్పర్ట్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ జనాల ఓట్లో కానీ ఏ యాంగిల్లో చూసుకున్నా అన్ని నువ్వు ఇక్కడ 10 పాయింట్లు రాసుకుంటే 10 పాయింట్లో కూడా నీకు ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ ఎక్కువ స్కోర్ వచ్చింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ లాగా ఆబ్వియస్లీ అన్ని సబ్జెక్టులోనే వస్తున్నాయిగా. ఏదో నేను ఒక మ్యాథమెటిక్స్లో టాప్ అయిపోయినా, ఒక ఇంగ్లీష్లో టాప్ అయ్యానంటే రాదు. అమ్మది ఆ క్యారెక్టర్ అనమాట. ఎక్కడో ఏదో ఎందులో ఒక ఎంటర్టైన్మెంట్లో టాప్ వచ్చాడు. ఈ శివాజీ అన్నిట్లో కొంచెం కొంచెం మార్కులు వేసుకొచ్చాడు. ఇది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఎమోషనల్గా కమర్షియల్గా 100కి 100 పడిపోయినాయి. ఆబ్వియస్లీ ఈజ్ ద టాపర్. సో టాపర్ శివాజీ అవ్వాల్సింది, బట్ ఆ ప్లేస్ లో పల్లవి ప్రశాంత్. ఆబ్వియస్లీ ఈవెన్ కమర్షియల్ ఎక్స్పర్ట్లో చూసుకున్నా కానీ అంతేగా, సింపుల్. అమ్మడికి వస్తే ఏమైంది, అయిపోయింది 4 రోజుల్లో సీరియల్ యాక్టర్ అయిపోయింది. కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఎంతమంది డిస్కస్ చేసుకుంటారు, ఇప్పుడు నేను నుంచి ఎంత న్యూస్ నడుస్తుంది. బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా చాలా మంది రెగ్యులర్గా చూడని వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు. ఓకే, ఓ రైతు బిడ్డ అయ్యాడంటని రైతులు కూడా చాలా మంది చూస్తారు విలేజ్ లో కూడా. రైతులు చూస్తారా? ఎందుకు వెళ్ళరు ఇప్పుడు వెళ్ళి అంటే చూస్తూ అంటే ప్రతి వాళ్ళ చేతిలో వాళ్ళ యూట్యూబ్లో ఉండే ఇప్పుడు వెళ్ళిపోరా చూస్తే ఎంత వ్యూస్ పెరిగిద్దిగా. ఆ బెనిఫిట్ అయితే అమర్కు ఉండేదే. మేబీ సీరియల్లో 4 మంది చూస్తారు, కరెక్ట్ కాదు. ఇది తెస్ డిఫరెంట్ కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్గా అన్నిటి పరంగా ఈజ్ ఎలిజిబుల్ ఫర్ విన్నర్. సో ఇది ఈ డిస్కషన్, షార్ట్ బట్ స్వీట్ డిస్కషన్. అండ్ మీ అభిప్రాయం, ఎవరు అమర్దీప్ విన్నర్ అయితే బాగుండేదా, లేకపోతే పల్లవి ప్రశాంతే
విన్నర్కి అర్హుడా అన్నది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈ టాపిక్. థ్యాంక్ యూ.